హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రలికా రెడ్డి. సో ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడే నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ తెలిసాక నేను ఒక సపరేట్ వీడియో చేయాలి, ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే అందరికీ ఒక మెయిల్స్ అయితే రిసీవ్ అవుతున్నాయి. ఏంటి అంటే ప్రొఫైల్ లెవెల్లో రిజిస్ట్రేషన్ తర్వాత ఏ చేంజెస్ చేయొద్దు అని చెప్పేసి. సో దట్ మీన్స్ దట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే యాక్సెంచర్ వాళ్ళు స్టార్ట్ చేశారు అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. సో ప్రొఫైల్ లెవెల్లో మీరు ఎవ్వరూ ఏం చేంజెస్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ ప్రొఫైల్ లెవెల్లో అయితే అంటిల్ అన్లెస్ హెచ్ఆర్ చెప్పేంతవరకు మీరు ఏ చేంజెస్ అయితే చేయొద్దు. నేను లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, ఒక ఐడియా అయితే వస్తుంది మీకు. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా అవుతూనే ఉంటుంది. ఈ ఇయర్ ఇలా అవుతుంది, సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా అలానే అవుతుందని చెప్పలేము. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నాకు కూడా పాన్ కార్డ్ ఇష్యూ ఉంది. సో పాన్ కార్డ్ ఇష్యూ ఉన్నప్పుడు నేను ఏం చేశాను అంటే నేను రియలైజ్ అయ్యి నాకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మెయిల్స్ రావట్లేదు, నా ఫ్రెండ్స్ అందరికీ వస్తున్నాయి. సో నేను ఏదో ఒక సంథింగ్ రాంగ్ అని నేను అర్థం చేసుకొని నేను ఏం చేశాను, వెళ్ళి పాన్ కార్డ్ అప్డేట్ చేసుకున్నాను అనమాట నేను. సో నా పాన్ కార్డ్ అప్డేట్ చేసుకొని పెట్టుకున్నా, నేనేం అప్లోడ్ చేయలేదు. సో నాకు హెచ్ఆర్ డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి, ఇలా నీ నేమ్ డిఫరెంట్ ఉంది, నీ స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది, ఈ యాక్సెంచర్ పోర్టల్లో డిఫరెంట్ ఉంది అండ్ పాన్ కార్డ్లో డిఫరెంట్ ఉంది, నువ్వు అప్డేటెడ్ పాన్ కార్డ్ అయితే పెట్టు నీకు అని చెప్పేసి అన్నారు. సో నేను 1 వీక్ ఒక టైం అడిగాను, ఎందుకంటే నాకు ఫిజికల్ కార్డ్ రాలేదు అప్పటికి. సో ఓన్లీ జస్ట్ నేను అప్లై చేశాను ఆన్లైన్లో. సో నాకు ఫిజికల్ కార్డ్ రాకపోయేసరికి నేను అడిగాను, ఒక 1 వీక్ టైం ఇవ్వండి, నేను అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి. సో హెచ్ఆర్ కూడా నాకు 1 వీక్ టైం ఇచ్చారు. 1 వీక్ తర్వాత నాకు పాన్ కార్డ్ రిసీవ్ అయింది. పాన్ కార్డ్ రిసీవ్ అయిన డే రోజే మళ్ళీ నాకు హెచ్ఆర్ కాంటాక్ట్ అయ్యి మీరు అప్డేటెడ్ పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయండి, అప్పుడే మేము బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తాము అన్నట్టు చెప్పారు. సో నేనేం చేశాను, నాకు ఆల్రెడీ అప్పుడే ఫిజికల్ కార్డ్ వచ్చేసరికి నాకు వచ్చింది, మీరు లింక్ ప్రొవైడ్ చేస్తే నేను న్యూ పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో వాళ్ళు ఏం చేశారు అంటే నాకు నా మెమోస్ యాజ్ వెల్ యాజ్ నా పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయమన్నారు. లింక్ అయితే ప్రొవైడ్ చేశారు, నేను అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేసిన ఒక 2 డేస్కే నాకు ఆఫర్ లెటర్ అయితే వచ్చేసింది అనమాట. సో నా ప్రొఫైల్ అనేది హోల్డ్లో పడింది అయితే నాకు ఇన్ఫామ్ చేశారు, ఎందుకంటే ఈ నేమ్ ఇష్యూ వల్ల. కానీ అది ఎప్పుడు నా బ్యాచ్కి. కానీ ఇప్పుడున్న బ్యాచ్కి ఏంటి అంటే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ప్రొఫైల్ లెవెల్లో ఏ చేంజెస్ చేయొద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా మెయిల్ కూడా పంపించేశారు. సో దట్ మీన్స్ దట్ మనం ఏం చేయలేము అంటిల్ అన్లెస్ మీరు హెచ్ఆర్తో మాట్లాడి ఆర్ హెచ్ఆర్ మీకు కాంటాక్ట్ అయ్యి మీ స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది, మీరు చేంజ్ చేయండి అన్నప్పుడు మాత్రమే మీరు వర్క్ డే పోర్టల్లో వెళ్ళి ఆర్ వాళ్ళు హెచ్ఆర్ చెప్తారు, ఒకవేళ వర్క్ డే పోర్టల్లో వెళ్ళి నేమ్ చేంజ్ చేయండి అని అంటే అప్పుడు వెళ్ళి చేంజ్ చేయాలి. కానీ మీరు స్వయంగా వెళ్ళి మీరు ఏ చేంజెస్ అయితే చేయొద్దు, ఎందుకంటే మీ ప్రొఫైల్ హోల్డ్లో పడవచ్చు అండ్ మీ ఆఫర్ లెటర్ కూడా చాలా రిస్క్లో ఉంటుంది. సో డోంట్ డూ ఎనీ చేంజెస్ అంటిల్ అన్లెస్ మీకు హెచ్ఆర్ చెప్పే వరకు ఏ చేంజెస్ చేయొద్దు. ఓన్లీ థింగ్ మీరు ఏం చేయాలి అంటే జస్ట్ కాంటాక్ట్ ఎవరికైతే టికెట్ రేస్ చేయండి ఆర్ ఎనీథింగ్ మీ చేయాల్సినవి అలాంటివి చేయండి. కానీ ఏవైతే మీరు స్వయంగా వెళ్ళి వర్క్ డే పోర్టల్లో కానీ ఏ ప్రొఫైల్ లెవెల్లో కానీ చేంజెస్ చేయొద్దు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. మెయిన్ థింగ్ ఇస్ పాన్ కార్డ్. యాక్సెంచర్ వాళ్ళు మెయిన్గా చూసేది ఏంటి అంటే పాన్ కార్డ్ రాంగ్ ఉంటే మాత్రం మీరు ఆన్ బోర్డింగ్ స్మూత్గా అయితే అస్సలు అవ్వదు. ఇదైతే మేము గ్యారంటీగా చెప్తున్నాను, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ మీకు ఒక అవేర్నెస్ కోసం. వర్క్ డే పోర్టల్లో డిఫరెంట్ ఉంది, నా నేమ్ పాన్ కార్డ్లో డిఫరెంట్ ఉంది అని చెప్పేసి డోంట్ డూ ఎనీ చేంజెస్. మీకు హెచ్ఆర్ కాంటాక్ట్ అయ్యి మీరు హెచ్ఆర్తో డైరెక్ట్గా క్లియర్గా మీ ప్రాబ్లం చెప్పండి. ఏంటి అంటే నేను అప్డేట్ చేసుకున్నాను నా పాన్ కార్డ్, అప్డేటెడ్ పాన్ కార్డ్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో నా పాత పాన్ కార్డ్ ఒకవేళ మీకు ఓకే కాకపోతే నేను కొత్త పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తాను అన్నట్టు మీరు హెచ్ఆర్తో కాంటాక్ట్ అయ్యి హెచ్ఆర్ ఓకే అన్నాక మీకు ఏదైనా లింక్ ప్రొవైడ్ చేసి కొత్త పాన్ కార్డ్ అప్లోడ్ చేయండి అన్నప్పుడు మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. అంటిల్ అన్లెస్ మీరు ఏమి చేయొద్దు, ప్రొఫైల్ లెవెల్లో ఏది మీరు టచ్ కూడా చేయొద్దు. దట్ కెన్ ఐ సే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఒకే ఇయర్ నాకు ఒకలా అయింది రిక్రూట్మెంట్ ప్రాసెస్, మీకు ఒక అయి ఉండొచ్చు. అండ్ నాకు 1 ఇయర్లోనే నాకు నా ఆన్ బోర్డింగ్ అయ్యింది, కొంతమందికి 1.5 ఇయర్ పట్టొచ్చు. సో ఇట్ డిపెండ్స్. నేనైతే ఇదే స్టాండర్డ్ ప్రొసీజర్ ఇలానే అవుతుంది అని అయితే చెప్పలేను. సో మేబీ టైం పట్టొచ్చు ఆర్ ఏదైనా అవ్వచ్చు. కానీ మీరు ఆల్రెడీ ఇలాంటి మెయిల్స్
వచ్చాక ఏ ప్రొఫైల్ లెవెల్లో అయితే చేంజ్ చేయొద్దు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా టికెట్ రేజ్ చేసి అయితే అడగండి. వాళ్ళు ఒకవేళ సాల్వ్ చేయగలిగితే అయితే సాల్వ్ చేస్తారు. సో ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీరు ప్రొఫైల్ లెవెల్లో అయితే డోంట్ డూ ఎనీ చేంజెస్. సో ఇది చాలా ఇన్ఫర్మేటివ్ అని చెప్పేసి నేను చాలా క్విక్గా అయితే వీడియో చేస్తున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో అయితే అడగండి. మోస్ట్లీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా అవుతుందో నాకు కూడా తెలియదు. ఐమ్ జస్ట్ ఎంప్లాయ్. దాంట్లో రిక్రూట్మెంట్కి డిఫరెంట్గా ఉంటుంది టీమ్ వర్క్ చేసేవాళ్ళు. సో నాకు తెలిసిన ప్రకారం, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం అయితే ప్రొఫైల్ లెవెల్లో ఏం చేంజెస్ చేయొద్దు. నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను పక్కా మీతో షేర్ చేసుకుంటాను ఎనీథింగ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో అయితే కమెంట్ చేయండి. నాకు తెలిస్తే నేనైతే పక్కా మీకు రిప్లై ఇస్తాను. So until then, let's bye. Like, share and subscribe to my channel. Thank you.